Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. నమస్తే నాగేశ్వర్ గారు. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని పత్రికలు కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాయి. తెలుగు పత్రికలు కూడా హైలైట్ చేశాయి. ముందుగా టార్గెట్ టెహ్రాన్ అంటూ ఆంధ్రజ్యోతి ఈ వార్తను ప్రచురించింది. టెహ్రాన్ లక్ష్యంగా మరిన్ని దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ప్రజలు వెళ్ళిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రాణరక్షణ కోసం పొరుగు దేశాలకు ఇరాన్ ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇజ్రాయెల్పై దాడుల తీవ్రతను ఇరాన్ పెంచింది. ఈనాడు కూడా హైలైట్ చేసింది. పతాక స్థాయికి యుద్ధం చేరిందనే చెప్తోంది. పేలుళ్లతో దద్దరిల్లింది టెహ్రాన్. ఇరాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ప్రతిగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది ఇరాన్. అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకిన క్షిపణి పశ్చిమాసియాలో విమానాశ్రయాలను కూడా మూసివేశారు. సో ప్రొఫెసర్ గారు, ఇరాన్ ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరింది, ఏంటి పరిష్కారం అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. నిజమే, ఇజ్రాయెల్ ఎయిర్ సుపీరియారిటీ అంటే గగనతలంలో ఆధిక్యతను క్లియర్గా సాధించింది, అనుమానం లేదు. ఎందుకంటే మీరు ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడుల్ని, ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడుల్ని కనుక ఎనాలిసిస్ చేస్తే క్లియర్గా ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎయిర్ సుపీరియారిటీని సాధించింది. అందుకే వాళ్ళ ఆర్మీ చీఫ్ని చంపగలిగారు, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ని చంపగలిగారు, అలాగే ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను చంపేయగలిగారు, ఇరాన్ గ్యాస్ ఫీల్డ్స్ పైన, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై కూడా అటాక్ చేయగలిగారు. ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఈ వార్లో ఇజ్రాయెల్ ఎయిర్ సుపీరియారిటీ సాధించింది. కానీ అదే సమయంలో ఇరాన్ కూడా మళ్ళీ అటాక్ చేస్తుంది. మీరు మనం వీళ్ళ పత్రికల్లో చూస్తే అది కూడా కనబడుతుంది. టెల్ అవీవ్ సమీపంలోని ఒక రీసెర్చ్ సెంటర్ పైన ఇరాన్ దాడి చేయగలిగింది. ఒక ఈవెన్ ఆయిల్ ఫెసిలిటీ పై కూడా ఇరాన్ దాడి చేయగలిగింది. ఇప్పటికీ ఈ దాడుల్లో 70కి పైగా మోర్ దెన్ 70 ఇరానియన్స్ చనిపోతే 24 ఇజ్రాయలీస్ కూడా చనిపోయారు. సో క్లియర్గా బ్యాటిల్ ఫీల్డ్లో ఇజ్రాయెల్ అడ్వాంటేజ్ ఉన్నా ఇరాన్ కూడా రెసిస్ట్ చేయగలుగుతుంది, డిటర్ చేయగలుగుతుంది. డిటరెన్స్ అంటారు లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రాటజిక్ అఫైర్స్లో. సో ఇజ్రాయెల్ సుపీరియారిటీ సాధిస్తోంది బ్యాటిల్ ఫీల్డ్లో, కానీ ఇరాన్ మాత్రం కెన్ ఎన్ష్యూర్ డిటరెన్స్. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ప్రతిసారి ఇదొక సైకిల్ లాగా జరుగుతుంది. అంటే ఇజ్రాయెల్ ఏమో తన సుపీరియారిటీని ప్రదర్శించుకుంటూ వెళ్తోంది, ఇరాన్ ఏమో తన డిటరెన్స్ క్యాపబిలిటీని ప్రదర్శించుకుంటూ వెళ్తోంది. ఈ 2 సార్లు ఇలా జరిగినప్పుడల్లా వార్ ఇంకొక స్థాయికి క్వాలిటేటివ్గా పెరుగుతూ వస్తుంది. దాన్నే స్ట్రాటజిక్ అఫైర్స్ భాషలో హయ్యర్ ఎస్కలేషన్ అఫెన్సివ్ అంటారు. అంటే క్షణక్షణానికి అంటే ఇజ్రాయెల్ తన సుపీరియారిటీని బ్యాటిల్ ఫీల్డ్లో చూపెట్టుకుంటూ దాడులు చేయడం, తన డిటరెన్స్ క్యాపబిలిటీని చూపెట్టుకుంటూ ఇరాన్ రెసిస్ట్ చేయడం. ప్రాసెస్లో ప్రతిసారి కూడా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ ఎస్కలేషన్. అంటే 2 దేశాల మధ్య ఘర్షణ ఒక మరింత తీవ్ర స్థాయికి చేరుతోంది. ఇలా చేరినప్పుడు అది ఎక్కడికి రీచ్ అవుతుంది, నోబడీ నోస్. అది ఎటువైపైనా వెళ్ళచ్చు. కానీ దీని పరిణామాలు, పర్యవసనాలు ఏంటివి, ఎక్కడికి రీచ్ అవుతుంది అనేది స్పెక్యులేషను. పరిణామాలు, పర్యవసనాలు ఏమి అవుతున్నాయి అనేది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ 2, వర్తమానము భవిష్యత్తు కూడా. సో ముందు ఏంటి పరిణామాలు, పర్యవసనాలు మాట్లాడుకొని తర్వాత ఎక్కడికి పోవచ్చు అనేది మాట్లాడదాం. పరిణామాలు, పర్యవసనాలు కనుక చూస్తే క్లియర్గా డిప్లొమాటిక్ సొల్యూషన్ టు ద ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ, అంటే ఇరాన్ అణు సమస్యకు పరిష్కారం, దౌత్యపరమైన పరిష్కారం ముగిసిపోయింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇట్ హాస్ కిల్డ్. ఒక రకంగా ఇజ్రాయెల్ పెంచి పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ మొదలుపెట్టినటువంటిది 5 రౌండ్లు ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ పైన చర్చలు జరిగాయి. 6వ రౌండ్ చర్చలకు ముందు ఈ అటాక్ జరిగింది. అంటే ఇప్పుడు ఏమని అనుకోవాలి, ట్రంప్ ప్రయత్నాలని ఇజ్రాయెల్ దెబ్బతీస్తుంది అనుకోవాలా,
లేదా ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు అనుకోవాలా, లేదు ఇజ్రాయిల్ అమెరికాకు వినకుండా పట్టించుకోకుండా చేస్తుంది అనుకోవాలా? పట్టించుకోకుండా చేస్తుందని అనుకోలేము. ఎందుకంటే ఇజ్రాయిల్ దాడుల్ని ట్రంప్ సమర్థించాడు. మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అంటూనే సమర్థించాడు. అందువల్ల ట్రంప్ను పట్టించుకోకుండా డిస్ఒబే చేస్తూ అమెరికాను ఒక రకంగా అవిధేయత ప్రకటిస్తూ ఇజ్రాయిల్ చేసిన పని కాదు. అంటే అర్థం ఏంటి? మరి డబుల్ గేమ్ అన్నా అయి ఉండాలి. ఇజ్రాయిల్ చూస్తుంటే ట్రంప్ డబుల్ గేమ్, ఒకవైపు నేను మీతో చర్చలు జరుపుతుంటాను, మరోవైపు ఇజ్రాయిల్తో దాడులు చేయిస్తుంటాను. అంటే ఈ డిప్లొమాటిక్ సొల్యూషన్కు ట్రంపే వ్యతిరేకమా, లేదా ఇలా దాడులు చేస్తే ఇరాన్ కాళ్ళ బేరానికి వస్తుందని వ్యూహమా? బట్ ఏదైనా దాని సొల్యూషన్, ద రిజల్ట్ ఏంటి అంటే అది కాళ్ళ బేరానికి ఇరాన్ను తీసుకురావటానికి అమెరికా వ్యూహమైనా, లేదా అసలు ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారాన్ని అమెరికా ఇన్ రియాలిటీ కోరుకోకపోయినా రిజల్ట్ ఏంటి? రిజల్ట్ డిప్లొమాటిక్ సొల్యూషన్ ముగిసింది. దీని ప్రమాదం ఏంటి? దీని ప్రమాదం ఏంటి అర్థం కావటానికి అసలు న్యూక్లియర్ ఇష్యూ ఏంటి? న్యూక్లియర్ ఇష్యూ ఏంటంటే ఇరాన్ శాంతియుత ప్రయోజనాల కొరకు అణు విద్యుత్తు తయారీకి మాత్రమే మేము అణు విజ్ఞానాన్ని, న్యూక్లియర్ నోహోను వాడుతున్నామనేది ఇరాన్ వాదన కాదు. ఇరాన్ అణుబాంబుల తయారీకి ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్, అమెరికా వాదన. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇది అమెరికా జేబు సంస్థ, బట్ ఇంటర్నేషనల్ వాచ్ డాగ్ న్యూక్లియర్ ఫీల్డ్లో ఐఏఏ చెప్పేది ఇరాన్ 9 అటామిక్ బాంబ్స్ తయారు చేసే కెపాసిటీ సంతరించుకుంది అని. అందువల్ల ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్ రావడము ప్రమాదకరం కనుక దాన్ని ఆపాలి అనేది సమస్య. దానిపైన అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్న సమయంలో ఒప్పందం కుదుర్చుకుంది. దాని రిజల్ట్ కూడా స్పష్టంగా కనబడ్డది. ఈవెన్ అమెరికా జేబు సంస్థ ఐఏఈఏ కూడా చెప్పింది ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వెపన్ గ్రేడ్, అణ్వాయుధ స్థాయికి తీసుకెళ్లడం ఆగిపోయింది అని గతంలో ఐఏఈఏ కూడా సర్టిఫై చేసింది. అప్పుడు ట్రంప్ వచ్చాడు అధికారంలోకి 2016లో. వచ్చుడుతోనే 2018లో ఇరాన్తో ఒప్పందం నుంచి ఏకపక్షంగా యూనిలేటరల్గా విడ్రా అయ్యి ఇరాన్ పైన శాంక్షన్స్ పెట్టాడు. 7 ఏళ్ల తర్వాత ఏంటి పరిస్థితి? అమెరికానే చెప్తున్నట్లు, ఐఏఈఏ చెప్తున్నట్లు, ఇజ్రాయిల్ చెప్తున్నట్లు ఇరాన్ అణుబాంబుల తయారీకి మరింత దగ్గరగా వచ్చింది. అంటే అమెరికాకు అర్థం కావాల్సింది మేము ఇరాన్ను బెదిరించి అదిరించి అణు కార్యక్రమాన్ని ఆపలేము. 2018 నుంచి జరుగుతున్న ప్రక్రియ ఇది ప్రూవ్ అయింది కదా. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని చేస్తోంది. ఆ పని చేస్తే ఏం జరగవచ్చు? ఇరాన్ మరింత వేగంగా అణుబాంబు తయారీకి పూనుకోవచ్చు. ఐఏఈఏ చెప్పేది 2 వారాలలో, వితిన్ 2 వీక్స్ ఇరాన్ కెన్ ప్రొడ్యూస్ అటామిక్ బాంబ్స్ అని. సో దాంతోపాటు దాన్ని ప్రయోగించగలిగే బ్యాలిస్టిక్ మిసైల్స్ను కూడా ఇరాన్ తయారు చేస్తుందని. అయితే ఇజ్రాయెల్ అనేది మేము ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ధ్వంసం చేస్తాం అంటూ దాడులు కూడా మొదలుపెట్టింది. కానీ రియాలిటీ ఏంటి? దాడుల్లో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులు దాన్ని చంపేయగలిగింది, కానీ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్కు పెద్దగా నష్టం జరగలేదు అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్పేది. ఐఏఈ కూడా చెప్పేది ఎక్కడా పెద్ద నష్టం జరగలేదు, రేడియేషన్ లీక్ కూడా లేదు అని చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ జరిగేది ఒక దాడి జరిగితే ఇమీడియట్గా ఎక్కడో ఒక చోట రేడియేషన్ లీక్ ఉంటుంది, లేదు అన్న. దీనికి కారణం ఏంటి అంటే గ్లోబల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఇరాన్ తన న్యూక్లియర్ వెపన్స్ను దేశంలోని ఒక్కచోట కాకుండా అనేక చోట్ల డిస్పర్స్ చేస్తుంది జాగ్రఫికల్గా. అది కూడా అండర్ గ్రౌండ్ బంకర్లలో. ఈవెన్ మిసైల్ అటాక్స్ జరిగినా కూడా దెబ్బతినని ఒక దుర్భేద్యమైన కోటలాగా అండర్ గ్రౌండ్లో తయారు చేసుకొని అక్కడ తన న్యూక్లియర్ కార్యక్రమం చేస్తోంది అని. మరి అలాంటప్పుడు ఏంటి ప్రమాదం? ఇప్పుడు ఏ లక్ష్యంతోనైతే ఇరాన్ పైన దాడులు చేస్తున్నారో ఆ లక్ష్యంలో నెరవేరే అవకాశమే లేక ఇరాన్ ఆల్రెడీ న్యూక్లియర్ చర్చల్లో మేము ఇక పాల్గొనము అని ప్రకటించేసింది. అలాగే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర నిరోధక ఒప్పందం పై నుంచి మేము వైదొలుగుతున్నామని చెప్పారు. అంటే ఇక అర్థం ఏంటి? ఇరాన్ తనకు తానుగా ఇక వెపన్స్
తయారు చేస్తానికి స్వేచ్ఛను పొందింది. అఫ్కోర్స్ ఇరాన్ ఇంకా చెప్తోంది మా లక్ష్యం అణ్వాయుధాలు కాదు అంటోంది. కానీ రియాలిటీలో జరిగేది ఇరాన్ మరింతగా అణ్వాయుధ సామర్థ్యం వైపుగా అమెరికా వైఖరి, ఇజ్రాయెల్ దాడులు ప్రోత్సహిస్తున్నాయి. అసలు ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు పెట్టుకొని ఇరాన్ అణ్వాయుధాలను అటాక్ చేస్తామనే వరకు ఇజ్రాయెల్ హిపోక్రసీ బయటపడుతోంది. అలాగే మీకు ఇరానేమో ఎన్పిటిలో సభ్యుల దేశము, ఇప్పుడు ఎన్పిటి నుంచి ఉపసంహరించుకుంటుంది. ఇజ్రాయెల్ అసలు ఎన్పిటిపై సంతకమే చేయలే. సో ఇవాళ ఇరాన్ నువ్వు ఎన్పిటి నుంచి వెళ్ళిపోతున్నావు ఎలా చెప్తారు? ఇజ్రాయెల్ సంతకమే చేయలే కదా. సో అందువల్ల క్లియర్గా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను మరింత ప్రమాదకర స్థాయికి ఈ దాడులు తీసుకొస్తున్నాయి. ఇది మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక ఇరాన్ న్యూక్లియర్ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం, డిప్లొమాటిక్ సొల్యూషన్ లేకుండా చేస్తోంది. ఈ రెండు జరిగినప్పుడు మరి ఏం చేస్తుంది ఇజ్రాయెల్? వాట్ షుడ్ ఇట్ డూ నెక్స్ట్? ఇక ఎన్ని దాడులు చేసినా ఇంతవరకు మీకు గాజాలో హమాస్నే నాశనం చేయలేకపోయినాయి ఇజ్రాయెల్. ఇరాన్ ఎట్లా నాశనం చేస్తుంది? ఇప్పుడు ఇన్ని దశాబ్దాల నుంచి లెబనాన్లోని హిజ్బుల్లాపై దాడులు జరుపుతూనే ఉంది. ఒక నాయకుని తర్వాత మరో నాయకుని చంపేస్తే ఉంది. హిజ్బుల్లా అంతమైందా? ఇప్పుడు ఇవాళ కాదు కదా, కొన్ని డికేడ్స్ నుంచి నడుస్తుంది ఇజ్రాయెల్ హిజ్బుల్లా వార్. ఇప్పుడు హమాస్ని ఇన్ని ఏళ్ళ నుంచి, ఇప్పుడు 2 ఏళ్ళ దాడులు జరగబట్టి హమాస్ లీడర్షిప్ ఇస్మాయిల్ హనియే, యాహ్యా ఇలా ఒకరి తర్వాత ఒకటి చనిపోతున్నారు, కానీ హమాస్ అయితే అంతం కాలే. మరి హమాస్ను హిజ్బుల్లాను అంతం చేయలేకపోయారు. హూతీలను అమెరికా దాడులు చేసినా హూతీలు అంతం కాలే. మరి ఈ తాలిబాన్ల పైన అంత పెద్ద యుద్ధం అమెరికా చేస్తేనే తాలిబాన్ అంతం కాలే. మరి ఎలా ఇరాన్ అంతం చేయగలుగుతారు? అమెరికాతో పోలిస్తే తాలిబాన్ బలమైందా? ఇజ్రాయిల్తో పోలిస్తే మీకు హిజ్బుల్లా, హమాస్లు బలమైనవా? హూతీలతో పోలిస్తే అమెరికా బలమైందా? మరి ఎందుకు అమెరికా హూతీలను అంతం చేయలేకపోతుంది? ఇజ్రాయిల్లో హిజ్బుల్లాను అంతం చేయలేకపోయింది, ఇజ్రాయిల్ హమాస్ను అంతం చేయలేకపోయింది, అమెరికా తాలిబాన్ అంతం చేయలేకపోయింది. వాట్ ఆర్ ద రీజన్? ఇది కనుక అర్థమైతే మనకు ఇరాన్ కూడా అంతం చేయగలుగుతుంది. వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన తాలిబాన్, హిజ్బుల్లా, ఈవెన్ హమాస్, హూతీల కన్నా కూడా ఇరాన్ బలమైంది. ఇరాన్ మరింత బలమైన దేశం. అందువల్ల అంతం చేయడం అనేది అంత సులభం కాదు అనేది క్లియర్గా అర్థమవుతుంది యుద్ధ భూమిలో. అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయవచ్చు? అప్పుడు కోవర్ట్ ఆపరేషన్స్ మొదలు పెడతారు. అంటే ఇరాక్లో సద్దాం హుస్సేన్ లేపేసినట్లు, మీకు లిబియాలో కల్నల్ గడాఫీని లేపేసినట్లు, సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చినట్లు, ఇరాన్లో ఉన్నటువంటి అధికార వ్యవస్థను కూల్చాలి అన్నది ఇజ్రాయెల్ లక్ష్యం. ఇప్పటి వరకు ట్రంప్ దాన్ని వద్దన్నాడు. నిన్న మనం మాట్లాడుకున్నాం, ట్రంప్ వద్దంటే ఆగింది అని. రేపు అమెరికా, ఇజ్రాయెల్ ఆ ఇరాన్ అధికార వ్యవస్థను కూల్చే వైపుగా తన నెక్స్ట్ వ్యూహం వెళ్ళచ్చు. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ఆపలేరు, ఇరాన్ యుద్ధ భూమిలో సంపూర్ణంగా ఓడించలేరు. నేను దానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాను. అప్పుడు ఏం చేయాలి? ఇరాన్లో ఉన్న అధికార వ్యవస్థను అంతం చేయాలి. అధికార వ్యవస్థను అంతం చేస్తే ఏం జరుగుతుంది? ఇరాక్, లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ 4 దేశాలు చూస్తే మనకు అర్థమైతే ఏం జరుగుతుందో. సిరియాలో ఏం జరిగింది? బషర్ అల్ అసద్ ప్రభుత్వం పోయింది, ఒక నిరంకుశ ప్రభుత్వం పోయింది, సంతోషపడదాం. కానీ ఎవరు అధికారంలోకి వచ్చారు? ప్రమాదకరమైన అల్ ఖైదా నాయకుడు ఇవాళ అక్కడ అధికారంలోకి వచ్చాడు. అతని టెరిఫిక్ గా అని అమెరికా మెచ్చుకుంది. ట్రంప్తో 33 minutes సౌదీ అరేబియాలో మాట్లాడాడు. సో ఇవాళ ఈ సిరియాలో నిన్నటి $1 కోటి అమెరికా రివార్డు ఉన్న ఒక ప్రమాదకరమైన అల్ ఖైదా తీవ్రవాది ఇవాళ ఈ సిరియా అధ్యక్షుడిగా ఉన్నాడు. దాన్ని అమెరికా, సౌదీ అరేబియా స్వాగతిస్తూ కౌగలించుకుంటోంది. ఇది ఎంత ప్రమాదకరం. తర్వాత ఇరాక్లో సద్దాం హుస్సేన్ అంతమయ్యాడు, లిబియాలో కల్నల్ గడాఫీ అంతమయ్యాడు. ఏం జరిగింది అక్కడ? అల్ ఖైదా కన్నా ప్రమాదకరమైన ఐసిస్ పుట్టింది, ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా పుట్టింది. ఇలా వివిధ రకాల మిలిషియాలతో రావణ కాష్టం లాగా ఇరాక్ ఉంది, లిబియా ఉంది. అక్కడ ఏమైనా స్థిరత్వం కానీ, శాంతి కానీ, సుస్థిరత కానీ, పీస్, స్టెబిలిటీ, సెక్యూరిటీ ఏమైనా అమెరికా సాధించిందా? ఇక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లపై యుద్ధం చేసింది, తాలిబాన్లను దూరం పెట్టింది అధికారానికి కొన్నేళ్ళు, తమ అనుకూల ప్రభుత్వాన్ని నిలబెట్టింది. అల్టిమేట్గా రిజల్ట్ ఏంది?
రాత్రి మూటాముల్లా సర్దుకొని తన అనుకూల ప్రభుత్వానికి చెప్పకుండా పొద్దున్నే ఉదయం లేసే వరకు అమెరికా బలగాలు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. దాంతో ఆ అమెరికా కూర్చుండబెట్టిన అధ్యక్షుడు విదేశాలకు పారిపోతే అమెరికా ట్యాంకులు, అమెరికా ఆయుధాలను ప్రదర్శిస్తూ తాలిబాన్ కాబూల్లో వీరవిహారం చేసి అధికారానికి తీసుకొచ్చారు. ఇలా ప్రపంచ దేశాలు ఇంక్లూడింగ్ భారతదేశం ఆ తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. తాలిబాన్ ఒసామా బిన్ లాడెన్ సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్గా ఇలా తాలిబాన్ వాళ్ళంటి ముష్కరులు అక్కడ అధికారంలోకి వచ్చారు. సో ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, లిబియాలో మీకు ఉదాహరణ చెప్పాను. ఇరాన్లో ప్రభుత్వాన్ని కూల్చివేస్తే ఇంతకన్నా భిన్నంగా జరుగుతుందని ఎలా నమ్మాలి? అంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ ఏకపక్ష దాడులు ఈ ప్రాంతంలో మరింతగా ఇన్స్టెబిలిటీ, అస్థిరతను పెంచుతుంది, మరింత క్రైసిస్ను డీపెన్ చేస్తుంది, మరింత ప్రమాదకర తీవ్రవాద శక్తుల తయారీకి కారణమవుతుంది, మరింత ఆయుధ పోటీకి కారణమవుతుంది. ఈ ప్రాంతం మొత్తం డీస్టేబిలైజ్ అవుతుంది. దాని ప్రభావం ఏంటి? దాని పర్యవసనం ఏంటి? దాని ప్రభావము ఒకటి ఎకానమీ పైన, ఎందుకంటే ఇదంతా ఆయిల్ రిచ్ ఏరియా. ఇరాన్ అకౌంట్స్ ఫర్ 6.5% ఆఫ్ ది గ్లోబల్ గ్యాస్ ప్రొడక్షన్. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఉంది ఇరాన్ సమీపంలో. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా, రెడ్ సీ ద్వారా ఎనర్జీ సప్లైస్ పెద్ద ఎత్తున జరుగుతాయి. సో అవన్నీ దెబ్బతింటాయి. అంటే వరల్డ్ ఎకానమీ అతలాకుతలమవుతుంది. ఆయిల్ షాక్ తప్పదు. వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ $150కు చేరుతుందంటున్నారు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్ల ప్రభావము, ఇది ఉక్రెయిన్ వార్ ప్రభావము, గాజా పైన ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావాలతో సతమతమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింతగా అన్సర్టనిటీలోకి, ఇన్స్టెబిలిటీలోకి పోతుంది. ఇక యుద్ధ భూమిలో ఏం జరగవచ్చు? ఇది ఇంకో స్టేజ్కి దాటితే రష్యాకు ఇరాన్ మిత్రదేశం, ఇజ్రాయెల్కు అమెరికా మిత్రదేశం. అందువల్ల అమెరికా, రష్యాలు పరోక్షంగా ఉక్రెయిన్లో ఇవాళ యుద్ధం చేసుకుంటున్న యూరప్లో, అమెరికా, రష్యాలు ఆసియా ఖండంలో పరోక్షంగా ఇరాన్ గడ్డపైన యుద్ధం చేసుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు చైనా కూడా రంగంలో దిగిందనుకోండి, ఇది మరింత ప్రమాదకరమైన స్థాయికి వెళ్తుంది. ఇది జరగబోయేటువంటి వ్యూహాత్మకమైన పరిణామము, పర్యవసనం. అందువల్ల దీనికి ఇక మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటి? ఇప్పటికైనా, ఎందుకంటే ట్రంప్ శాంతి దూత అని చెప్పుకుంటాడు కదా, యుద్ధాలు వద్దు, నేను 24 గంటల్లో యుద్ధాలు ఆపుతానంటాడు కదా, నేను వాణిజ్యాన్ని ప్రయోగించి భారత్ పాక్ల మధ్యనే ప్రమాదకర అనుయుద్ధాన్ని ఆపానని గొప్పలు చెప్పుకుంటుంటాడు కదా. సో ఆ శాంతి దూత, నోబెల్ బహుమతి కోసం ఆరాటపడుతున్న శాంతి దూత క్రియాశీలకంగా వ్యవహరించి తన ప్రాక్సీ అయిన, తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ను ఆపగలగాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ విషయంలో మిత్రదేశమైన రష్యా ఈ సమస్య పరిష్కారానికి మేము మధ్యవర్తిత్వానికి సిద్ధము అని రష్యా ప్రకటించింది. వాళ్ళ పత్రికల్లో కూడా చూడండి మీరు. సో రష్యా మధ్యవర్తిత్వానికి సిద్ధపడింది. ఇక సిద్ధపడాల్సింది అమెరికా ఏమంటుంది? ఇప్పటికీ ఇరాన్తో నేను డీల్కి సిద్ధమే, డీల్ సాధ్యమే అంటుంది. పరిష్కారం అదొకటే. అమెరికా, రష్యాలు ఇన్వాల్వ్ అయి ఈ కాల్పుల విరమణ సాధించి పీస్ అగ్రిమెంట్ కొరకు ప్రయత్నించాలి. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యతిరేకం. ఎందుకంటే నెతన్యాహు తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని దేశంలో ఎదుర్కొంటున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో పెద్ద ఎత్తున ప్రదర్శన జరుగుతున్నాయి. పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు జరపాలని డిమాండ్ వస్తోంది. ఈ మధ్య ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఓటింగ్ జరిపితే 120 ఎంపీస్లో 61 ఎంపీస్ మాత్రమే ఎన్నికల వద్దన్నారు. అంటే అంత నారోలో వెళ్ళిపోయింది. పాపులారిటీ రేటింగ్స్లో నెతన్యాహు పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మెజారిటీ ప్రజలు ఎన్నికలు కావాలని కోరుకుంటున్నారు. మెజారిటీ ప్రజలు ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత మొదలవుతోంది. సొంత పార్టీల నుంచి కూడా వ్యతిరేకత మొదలవుతుంది. ఈవెన్ ఇజ్రాయెల్ ఆర్మీ జనరల్స్ కూడా నెతన్యాహు విధానాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఆయన పైన అవినీతి ఆరోపణలు కోర్టు ముందుకు వచ్చాయి. అందువల్ల నెతన్యాహు అధికారంలో ఉండటానికి యుద్ధం చేయాలన్నది ఆయన విధానం. కనీసం అమెరికా ఇన్వాల్వ్ అయితే తప్ప నెతన్యాహు యుద్ధం ఆపడు. మీరు గమనించండి, హమాస్ పైన హమాస్ నాశనం చేశారు, ఆల్మోస్ట్ నాశనమైంది అన్నాడు. అయినా యుద్ధం ఆగిందా?
హిజ్బుల్లాతో ఒప్పందం చేసుకున్నాడు. ఆయన దాడులు ఆపుతున్నాడా? హూతీల పైన దాడులు ఆపుతున్నాడా? మీరు ఇరాన్ పైన దాడులు ఆపుతున్నాడు, అందరిపైన దాడులు చేస్తున్నాడు కదా. అందువల్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు సొంత రాజకీయ ఎజెండాలో భాగంగా ఈ యుద్ధాలు సాగుతున్నాయి. ఇది నేను చెప్పడం కాదు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇప్పుడు మాజీ ప్రధాని బెనెట్ అని, సో ఆయన నాయకత్వంలోని పార్టీ ఇప్పుడు ఒపీనియన్ పోల్ జరిపితే నెతన్యాహు నాయకత్వం లిక్విడ్ పార్టీకి 20 నుంచి 24 సీట్స్ మించి రావు. ఆయన నాయకత్వం కూటమికి 120 పార్లమెంట్ సీట్లు 50 మించి రావు అంటున్నారు. సో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారంటే మాజీ ప్రధాని బెనెట్ నాయకత్వంలోని కూటమి వస్తుంది. ఆయన కూడా చెప్తున్నాడు. సో ఇది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ పర్సనల్ వార్ ఇది అని, ప్రైవేట్ వార్ అన్నారు వాళ్ళు. దే కాల్ ఇట్, అంటే ప్రతిపక్షం ఇజ్రాయిల్లోనే, బయట కాదు, ఇది ప్రైవేట్ వార్ ఆఫ్ నెతన్యాహు అంటున్నారు. అందువల్ల నెతన్యాహు రాజకీయ ప్రయోజనాల కొరకు ఇజ్రాయిల్ను ప్రమాదంలో పెడుతున్నాడు. ఇది రేపు అమెరికా బేస్ల పైన ఇరాన్ దాడి చేస్తానని హెచ్చరిస్తోంది. అదే జరిగితే అమెరికా అనివార్యంగా యుద్ధ భూమిలోకి రావాలి. అమెరికా మిత్ర దేశాలను టార్గెట్ చేశారనుకోండి, సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతార్లను ఇరాన్ టార్గెట్ చేస్తే అప్పుడు ఈ ప్రాంత రీజనల్ వార్గా మారుతుంది. అందువల్ల ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు పొలిటికల్ ప్రయోజనాల కొరకు ఇజ్రాయెల్ను, పశ్చిమాసియాను, ప్రపంచాన్ని ఇవాళ రిస్క్లోకి నెట్టివేస్తున్నాడు నెతన్యాహు. అన్లెస్ అమెరికా యాక్ట్స్ సొల్యూషన్ లేదు. అందువల్ల ఇట్ ఇస్ ద టైమ్ ఫర్ అమెరికా టు యాక్ట్. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ నుంచి బయటకు రావాలని ఇరాన్ నిర్ణయించినట్టుగా ఖమేనీ ప్రకటించినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఏంటి సార్ ఎన్పిటి అంటే ఏంటి? ఎన్పిటి నుంచి ఇరాన్ బయటకు వస్తే జరగబోయే పరిణామం అంటే ఖమేనీ ప్రకటించడమే కాదు, పార్లమెంట్లో చట్టం కూడా చేస్తామని ఇరాన్ ప్రకటించింది ఆల్రెడీ. ఇది ప్రకటనే కాదు, పార్లమెంట్లో యాక్ట్ చేసి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర నిరోధక ఒప్పందము అంటారు. ఈ ఒప్పందం 1970s వచ్చింది. ఈ ఒప్పంద లక్ష్యాలు 2. ఒకటి, ప్రమాదకరమైన అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించడం, అంటే నాన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. అంటే ప్రొలిఫరేషన్ అంటే వ్యాప్తి, అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించడం. ఇది మొదటిది. అంటే అణ్వస్త్రాలు ఇక ముందు తయారు కాకుండా ఆపడం. రెండవది ఏంటంటే ప్రమోట్ పీస్ఫుల్ యూసెస్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్, అంటే అణువిజ్ఞాన శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించడం. ఈ 2 లక్ష్యాలతో అయితే ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ సంతకాలు చేయలే. ఇరాన్ ఎన్పిటిలో మెంబర్, ఇప్పుడు మన దేశమే సంతకం చేయలే ఎన్పిటి పైన. సో మనం ఇప్పుడు ఇరాన్ ఎన్పిటి నుంచి వెళ్ళిపోతున్నామని ఖండిస్తే అసలు మన దేశం ఎందుకు సంతకం చేయలే? ఎందుకంటే ఈ ఎన్పిటి ఒప్పందములో ఉన్న లోపం ఏంటంటే ఇది సంపూర్ణ నిరాయుధీకరణ కోరుకోదు, అణ్వస్త్ర వ్యాప్తిని మాత్రమే కోరుకుంటుంది. అంటే టోటల్ డిజార్మమెంట్ కోరుకోకుండా నాన్ ప్రొలిఫరేషన్ కోరుకుంటుంది. రెండింటి మధ్య తేడా ఏంటంటే టోటల్ డిజార్మమెంట్ అంటే ఎవరి దగ్గర అణ్వాయుధాలు ఉండద్దు, నాన్ ప్రొలిఫరేషన్ అంటే కొత్తగా ఎవరికి అణ్వాయుధ సామర్థ్యం రావద్దు అని. అంటే ఇది క్లియర్గా న్యూక్లియర్ హ్యావ్ నాట్స్ మధ్య ఒక వివక్షను క్రియేట్ చేస్తుంది. అందుకే ఇండియా దీనిపైన సంతకం చేయలేదు. వివక్షపూరిత ఒప్పందం ఇది అణుజాత్యహంకారాన్ని తెలియజేస్తుంది, న్యూక్లియర్ అపార్థీడ్ అని మనం కూడా రిజెక్ట్ చేశాం. రిజెక్ట్ చేసినందుకు 1970లో మనము తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం 1969లో మొదటిసారిగా ఏర్పాటు చేసుకుంటే దాని నుంచి అమెరికా వెనక్కు తగ్గింది. తర్వాత రాజస్థాన్లోని రావత్ బట్టాలో మనం 2 కెనడా సహకారంతో అణు విద్యుత్ కేంద్రాలు పెడితే కెనడా కూడా ఆ సహకారాన్ని ఆపివేసింది మనం ఎన్పిటిపై సంతకం చేయనందుకు. అందువల్ల ఎన్పిటిపై సంతకం భారతదేశం చేయలేదు. ఎందుకు? కారణం ఇది, మనము సంపూర్ణ నిరాయుధీకరణకు అనుకూలం కానీ ఒక వివక్షపూరితమైన ఒప్పందాలు మేము అంగీకరించము అని. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇరాన్ అందులో మెంబర్. ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, మేము ఎన్పిటి నుంచి వెళ్ళిపోతాం అంటే అణ్వాయుధాలు తయారు చేస్తాం అనడం లేదు. అదే స్టేట్మెంట్లో ఎన్పిటి నుంచి మేము వైదొలుగుతాం కానీ అణ్వాయుధాలు మాత్రం తయారు చేయము, ఇది మా మత ప్రవక్త ఇచ్చిన ఆదేశము, మాకు దీనికి ఫత్వా ఉంది అని కూడా అంటున్నారు. బట్ ఇరాన్ నమ్మగలమా? వెరీ డిఫికల్ట్. సో ఇరాన్ నమ్మదగినటువంటి ప్రభుత్వము కాదు, ఇరాన్ నమ్మలేము.
కానీ అందువల్ల సొల్యూషన్ ఏంటి? మీరు సొల్యూషన్ ఇప్పటి వరకు ఎన్పిటిలో ఇరాన్ ఉంది. ఎన్పిటిలో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణ ఉంటుంది. IAEA పర్యవేక్షణలో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. IAEA ఇన్స్పెక్షన్లు చేస్తుంటారు. IAEA నిపుణులకు యాక్సెస్ ఉంటుంది. అంటే ఎందుకు దానివల్ల ఆ దేశం అణ్వస్త్రాలు తయారీ వైపుగా వెళ్లకుండా నిరోధించవచ్చు. సో ఇప్పుడు ఒక్కసారి ఎన్పిటి నుంచి వెళ్ళిపోతే ఆ అవకాశం కూడా వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఇంత మీకు అంటే ఒకవైపు ఏమో ట్రంప్ ఇరాన్తో అణుచర్చలు 5 రౌండ్లు జరుపుతున్న సమయంలో అమెరికా ఈ ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ను న్యూక్లియర్ ప్రోగ్రామ్ను నియంత్రించాలి, కంటైన్డ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనే వైఖరి కాస్త దెబ్బతిని ఇరాన్ను మరింతగా అణ్వాయుధాల వ్యాప్తిగా ఇజ్రాయెల్ అమెరికాలు నెట్టివేస్తున్నాయి. జరగబోయే ప్రమాదం అదే. మీరు ప్రపంచంలో మాకు మాత్రమే అణ్వాయుధాలు ఉండాలి, ఇంకెవరికి అణ్వాయుధాలు ఉండకూడదు. మా మిత్ర దేశాలైన పాకిస్తాన్కు ఎంతటి ప్రమాదకరమా అణ్వాయుధాలు ఉన్నా మంచిదే, మాకు అభ్యంతరం లేదు. ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే మాకు అభ్యంతరం లేదు. మరి ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రమాదకరం అనేది అమెరికా వాదన. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రమాదకరం ఎందుకంటే లేరు. ఇరాన్ ఎంత ప్రమాదకరమో అంతకన్నా 100 రెట్లు ఎక్కువ ప్రమాదకరం పాకిస్తాన్. మీకు ఇరాన్లో దొరకలేదు ఒసామా బిన్ లాడెన్, పాకిస్తాన్లో దొరికాడు. సో అందువల్ల లష్కర్ ఈ తోబా ఇరాన్లో లేదు, పాకిస్తాన్లో ఉంది. జైషీ మహమ్మద్ ఇరాన్లో లేదు, పాకిస్తాన్లో ఉంది. ప్రపంచంలో తహబూర్ రాణా కావచ్చు, డేవిడ్ హెడ్లీ కావచ్చు, ఎవడు ఎక్కడ తీవ్రవాద ఘటనలు చేసినా ఆ చిరునామా పాకిస్తాన్లో దొరుకుతుంది, ఇరాన్లో దొరకదు. కానీ పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉన్నాయి మా దగ్గర, మేము భారత్ పైన గురి పెట్టామని బహిరంగంగా చెప్తున్నా, పాకిస్తాన్ పైన ఎలాంటి ఆంక్షలు లేని, విమర్శలు లేని పరిస్థితులు ఇరాన్ పైన అమెరికా చేసే విమర్శలకు ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? సో అందువల్ల ఇరాన్ ఎన్పిటి నుంచి వెళ్ళడాన్ని ఎలా వ్యతిరేకించగలరు? మరి మీరేం చేస్తున్నారు? రేపు ఇరాన్ అడుగుతుంది మీరేం చేస్తారు. ఇప్పుడు ఆఖరికి పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండడం ఒక రకంగా ఇరాన్కు బలం చేకూరుతుంది. నిన్న ప్రకటించారు పాకిస్తాన్ ఇరానియన్ టాప్ జనరల్, మాపై గనక ఇజ్రాయిల్ దాడి చేస్తే ఇజ్రాయిల్ పైన పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తానంటోందని. అఫ్కోర్స్ పాకిస్తాన్ దాన్ని ఖండించింది, ఎవరైనా అధికారికంగా ఖండిస్తారు. అందువల్ల ఇరాన్ ఎన్పిటి నుంచి వెళ్ళటానికి, ఇరాన్ న్యూక్లియర్ టాక్స్ నుంచి వెళ్ళిపోవటానికి, ఇరాన్ న్యూక్లియర్ సమస్యకు ఒక డిప్లొమాటిక్ సొల్యూషన్ లేకుండా చేసి ఇరాన్ను ప్రమాదకరమైన అణుబాంబుల తయారీ వైపుగా నెడుతున్నది ఇజ్రాయిల్ దాడులు. ఇది మరొక ఇండికేషన్ కదా ఎన్పిటి నుంచి బయలుదేరడం. సాక్షి డిబేట్లో వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చేస్తున్న నిరసనల్లో, ఆందోళనల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు మహిళలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు సార్. కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన పార్టీలు పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఎన్నికలకు ముందు మనం చూసాం కదా సార్, ఈ 3 పార్టీలు కూడా జగన్కి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడ్డాయి, విజయం సాధించాయి. కానీ ఇప్పుడు మాత్రం భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన శ్రేణులు పెద్దగా రియాక్ట్ కావడం లేదనే చర్చ జరుగుతోంది. అంటే జగన్ వ్యతిరేక పోరులో కూటమి పార్టీల మధ్య ఐక్యత లేదా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది కదా ఐక్యత లేదు. మీరు క్షేత్రస్థాయిలో ఎక్కడికి పోయినా 3 పార్టీల ప్రదర్శనలు లేవు. మీకు ఏదో ఒక చోట జనసేన ఏదో ఒక ప్రదర్శన చేసినట్టు చూశారు ఎక్కడో, కానీ రాష్ట్ర వ్యాపితంగా తెలుగుదేశం వారే నిరసనలు చెప్తున్నారు. తెలుగు మహిళలే నిలుపుతున్నారు. వీర మహిళలు ఎక్కడ నిరసన చెప్పడం లేదు. మీరు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఉంది. మీరు అన్నట్లు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ప్రాతిపదిక పైన జగన్ పాలనకు అంతం అందించాలనే లక్ష్యంతో 3 పార్టీలు కలిశాయి. మరి జగన్ పైన పోరాటంలో అధికారంలోకి వచ్చాక ఇక్కడ పోయింది ఈ ఐక్యత. అఫ్కోర్స్ మీకు అమరావతి పైన ఎపిసోడ్ పైన పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించాడు, కానీ ఎక్కడా నిరసనలకు పిలిపివ్వలే మీరు గమనిస్తే. అంటే దానికి కారణం ఏంటి? అంటే జగన్ పట్ల వ్యతిరేకత వాళ్ళకి లేదని అనుకోవాలా? బీజేపీకి లేదని అనుకుంటే అనుకోవచ్చు, ఎందుకంటే బీజేపీ వ్యూహాత్మకంగా టీడీపీతో కలిసింది తప్ప మనస్పూర్వకంగా కలవలే. అందువల్ల మీకు ఎన్నికల సమయంలో కూడా జగన్ పైన మోడీ పెద్దగా విమర్శలు చేయలేదు, ఇప్పుడు కూడా పెద్దగా జగన్ పైన విమర్శలు చేయడం లేదు. మీకు ఆఖరికి బీజేపీ లాంటి పార్టీకి, దాని పరివార సంస్థలకు అత్యంత కీలకమైన తిరుపతి లడ్డుపై కూడా తెలుగుదేశం వాళ్ళు చేసినంత అల్లరి, మీకు జనసేన చేసినంత నిరసన
మీకు బీజేపీ చేయలేదు. మీరు గమనిస్తే Yes, sir. నిజంగా బీజేపీయే తిరుపతి లడ్డు వ్యవహారంలో రంగంలో దిగితే అసలు మామూలుగా ఉండదు కదా పరిస్థితి. ఏదో నాయకుల స్టేట్మెంట్లు అక్కడ ఇక్కడ చిన్న చిన్న ప్రదర్శనలు తప్ప దానిపైన టీడీపీ జనసేన చేసినంత నిరసన కూడా బీజేపీ చేయలే. అంటే బీజేపీకి వైసీపీకి ఉండే అప్రకటిత వ్యూహాత్మక సంబంధాలు ఏంటో అందరికీ తెలుసు. కానీ జనసేన మరి ఈవెన్ ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారంలో అయితే పవన్ కళ్యాణ్ మరింత ముందుకెళ్ళి సనాతన ధర్మ పరిరక్షణ వరకు పోరాడాడు. తెలుగుదేశం పార్టీ అక్కడ దాకా పవన్ కళ్యాణ్ వెనక పోలే. లడ్డు వరకు జగన్ వరకు ఆగినరు. జగన్ చుట్టూ ఆగిన తప్ప సనాతన ధర్మ పరిరక్షణకు చంద్రబాబు నాయుడు లోకేష్ ఎక్కడా దీక్ష పూనలే. సో ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే దీక్ష పూనాడు, క్షమాపణ కూడా చెప్పారు. సో అందువల్ల మీకు ఆ తిరుపతి లడ్డు పైన ఆయన క్షమాపణ చెప్పాడు, వీళ్ళేమో క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు, ఇదంతా జగన్ పనే, ఆయన టోకెన్లు మొదలుపెట్టిండు అని చెప్పి జగన్ మీద వేసాడు. సో మీకు క్లియర్గా కనబడుతుంది క్షేత్రస్థాయిలో ఈ అంశం పైన టీడీపీ దూకుడుంది. వైసీపీ వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా అదితో దూకుడుంది. కానీ మీకు ఇవాళ హోంమంత్రి వ్యాఖ్యలు చూడండి, మీరు తెలుగుదేశం నాయకుల వ్యాఖ్యలు, బీజేపీ నాయకులు కానీ మీకు జనసేన నాయకులు కానీ ఈ స్థాయిలో ఈ అంశం పైన జగన్ను టార్గెట్ చేయడం లేదు, కొమ్మినేని కూడా టార్గెట్ చేయడం లేదు. మీకు రేపో మాపో కొమ్మిని ఆల్రెడీ విడుదలైన కమ్యూనిటీ షోలో బీజేపీ నాయకులు ఉండరా? బీజేపీ నాయకులు ఎక్కడన్నా ప్రకటించారా మేము ఈ కొమ్మినేని షోలను బహిష్కరిస్తున్నాం, ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు కనుక మేము బహిష్కరిస్తున్నాను, మీరు ఎక్కడన్నా స్టేట్మెంట్ చూశారా? ఎందుకంటే కమ్యూనిటీ షోలకు బీజేపీ వెళ్తుంది, జనసేన వెళ్తుందో గుర్తులేదు, టీడీపీ వాళ్ళు ఎలాగో వెళ్ళరు, మరి బీజేపీ ఎందుకంటలేదు అంటే మరి ఏమనుకుంటున్నారు? దీనిపైన ఇంతగా స్పందించడం వల్ల ప్రయోజనం లేదని అనుకుంటున్నారా? ఎందుకంటే టీడీపీ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. నేను తెలుగుదేశం నాయకులు చాలామందితో మాట్లాడాను, మా వాళ్ళు కొంత అనవసరంగా అతిగా చేస్తున్నారు, ప్రజలే ఇలాంటి వ్యాఖ్యలు చీదరించుకుంటారు, సో ప్రజలు చీదరించుకోవడానికి వదిలేస్తే అయిపోయేది, మనం దాని మీద ఎక్కువ ఒత్తిడి పెట్టే వరకు ఆ ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఆల్రెడీ ప్రజలు చూశారు, ప్రజలు చీదరించుకున్నారు, ఎవరు కూడా సభ్య సమాజం ఎవరు దాన్ని సమర్థించరు, అయిపోయేది కదా. దీన్ని ఇంకా ఇంత సాగదీస్తే దీనివల్ల వచ్చేది ఏంటి? ఆఖరికి హోంమంత్రి వర్సెస్ కొమ్మినేని శ్రీనివాసరావు. మీకు విచిత్రంగా ఉంటుంది, హోంమంత్రి వర్సెస్ ఒక టీవీ యాంకర్ డిబేట్. ఇప్పుడు యుద్ధం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ వార్. హోంమంత్రి వర్సెస్ వైసీపీ కాదు, హోంమంత్రి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కాదు, హోంమంత్రి వర్సెస్ కొమ్మినేని, హోంమంత్రి వర్సెస్ కృష్ణరాజు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అది. గతంలో జగన్ వర్సెస్ డాక్టర్ సుధాకర్, జగన్ వర్సెస్ రంగనాయకమ్మ జరిగినట్లు ఇప్పుడు జరుగుతోంది. అందువల్ల వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా జగన్మోహన్ రెడ్డిపై పోరాటం కాకుండా కొమ్మినేని శ్రీనివాసరావుపై పోరాటం స్థాయికి టీడీపీ ప్రభుత్వమే దిగి వస్తే అది ఏ రకంగా పొలిటికల్గా రైట్ అనేది ఇప్పుడు టీడీపీలోనే క్వశ్చన్స్ మొదలయ్యాయి. తర్వాత కృష్ణరాజు అరెస్ట్ అయ్యి మొదలు ప్రాసెస్లో కొమ్మినేని అరెస్ట్ చేస్తే అంత వ్యతిరేకత వచ్చేది కాదు, కానీ కృష్ణరాజు కన్నా ముందు కొమ్మినేని అరెస్ట్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేయడానిపైన కేంద్రీకరణ కన్నా షో నడిపిన వ్యక్తిని అరెస్ట్ చేయడం పైన కేంద్రీకరణ కనబడుతోంది కదా. అంటే ఇది కొమ్మినేని టార్గెట్ చేసాము అనేటువంటి వాతావరణం తీసుకొచ్చారు. దానికి తోడు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు ఆర్డర్స్ ఇంకా మేము వెనక్కి తగ్గేలా వెళ్ళాం. ఈ కేసులో ఆఖరికి లక్షలు ఖర్చు పెట్టి ముకుల్ రోద్గి, సిద్ధార్థ లూత్రా లాంటి టాప్ లాయర్స్, అంటే ఏ లాయర్లు అయితే చంద్రబాబు నాయుడు విడుదల కొరకు కోర్టులో వాదించారు, చంద్రబాబు నాయుడు విడుదలకు కోర్టులో వాదించిన లాయర్లను కొమ్మినేని లోపలేస్తానికి వాడారు. మీరు ఎంత విచిత్రం చూడండి. చంద్రబాబు నాయుడు విడుదల చేయడానికి వాడిన లాయర్లు అంటే మామూలు లాయర్లు ఉంటారు కదా, హయ్యెస్ట్ కదా ఎవరైనా. తెలుగుదేశం పార్టీకి ఉన్న రిసోర్సెస్లో హయ్యెస్ట్ వాళ్ళను ఉపయోగిస్తుంది కదా సహజంగా చంద్రబాబు నాయుడు విడుదల చేయించాలంటే. లోకేష్ ఢిల్లీలో కూర్చొని న్యాయ నిపుణులతో రోజుల తరబడి చర్చలు కూడా జరిపారు, మనం చూసాం కదా. అలాంటి అంటే చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన ప్రియారిటీ కొమ్మినేని శ్రీనివాసరావుకి ఇచ్చారు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడును రక్షించడము, కాపాడడము, విడుదల చేయించడము, చంద్రబాబును నిర్దోషిగా నిరూపించడానికి ఇచ్చిన ప్రాధాన్యత కొమ్మినేని దోషిగా చూడడానికి ఇచ్చారు ప్రాధాన్యత. ఎక్కడన్నా బ్యాలెన్స్ ఉందా? సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ మీరు చెప్పండి. సో దిస్ ఈజ్ వాట్ టీడీపీ సర్కిల్స్ ఆర్ ఆస్కింగ్.
తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్న మాట ఇది, నేను కాదు అడుగుతున్నది. ఎవరు కొంతమంది చెప్పేది ఎంత నిజమో తెలియని కన్ఫర్మ్ చేయలేను, కానీ ఈవెన్ చంద్రబాబు నాయుడుకు కూడా ఇష్టం లేదు అని. లోకేష్ కొంత దూకుడుగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదంటున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా ఏమున్నదా నవ్వాడు, టీవీలో ఏమవుతుంది నవ్వుతే, ఎవడో జనం తీసుకుంటారు, ఇప్పుడు సుప్రీంకోర్టు విడుదల చేసినాక నవ్వుకుంటూ వస్తాడు అని చంద్రబాబు నాయుడు కూడా కాస్త ఎందుకింత అనే భావన వ్యక్తం చేస్తానని అంటున్నారు రాజకీయ వర్గాల్లో. నేను కన్ఫర్మ్ చేయలేను, ఎందుకంటే సోర్సెస్ జర్నలిజంలో వీ హ్యావ్ రైట్ టు డిఫెండ్ అవర్ సోర్సెస్, కనుక సోర్సెస్ చెప్పలేను. కానీ తెలుగుదేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు చెప్తున్నాడు. ఈవెన్ చంద్రబాబు నాయుడుకి కూడా ఇంత దాకా లాగడం ఇష్టం లేదండి, ఇది పొలిటికల్గా నష్టం జరుగుతుంది. కానీ యువ నాయకత్వం కదా, మన యువగలం కదా, యువరక్తం కదా, లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అంటున్నారు అని. ఎందుకంటే కొమ్మినేని చేసింది రైటా రాంగ్ అని కాదు, ఇంతగా పొలిటికల్గా దీన్ని తీసుకెళ్లడమా. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని సాక్షి యాజమాన్యాన్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్, కొమ్మినేనే సుప్రీంకోర్టు విడుదల చేస్తే సాక్షి యాజమాన్యాన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది, జగన్ మీద ఎప్పుడు సుప్రీంకోర్టు తప్పు పడుతుంది. దీనికి యాంకర్కే సంబంధం లేదు. కోర్టు ఏం చెప్పింది, యాంకర్ ఆ మాట అన్నాడా అనలేదు, లేదు నేను నవ్విండు, నవ్వుతే ఏంది అన్నది కోర్టు, లేదు ఆయన ప్రొవోక్ చేసిండు అని. అసలు అదంతా పక్క పెట్టండి, కోర్టు అన్న యాంకర్ అన్నాడా, ఇదే మాట జస్టిస్ మన్మోహన్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వాళ్ళు అడిగిన సూటి ప్రశ్న ఏంటంటే, టాప్ లాయర్స్ ఆఫ్ ఇండియా ముకుల్ రోహత్గి అండ్ సిద్ధార్థ్ లుత్రా, వీళ్ళు మామూలు లాయర్లు కాదు, కపిల్ సిబల్, హరీష్ సాల్వే, అభిషేక్ సింగ్ మాన్వి, ప్రశాంత్ భూషణ్, దుష్యంత్ ధాబే, ఇలాంటి టాప్ లాయర్స్లో వీళ్ళిద్దరు వస్తారు. ముకుల్ రోహత్గి సాలిసిటర్ జనరల్గా పనిచేశాడు, అంటే భారత ప్రభుత్వ లాయర్గా పనిచేశాడు, మామూలు లాయర్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాయర్గా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు కోసం పనిచేసే లాయర్లు, అంతటి లాయర్లను పెట్టినా కూడా విడుదలయ్యారు కొమ్మినేని శ్రీనివాసరావు. సో హూ హాజ్ వన్ ద వార్, నాకు చెప్పండి. ఇంత టాప్ లాయర్లను పెట్టి లక్షల రూపాయల ఫీజులు చెల్లించి చంద్రబాబు నాయుడును డిఫెండ్ చేసే స్థాయిలో ఉన్న లాయర్లను కొమ్మినేని పైన అటాక్ వాడితే ఆఖరికి సుప్రీంకోర్టులో ఏమైంది, సుప్రీంకోర్టు సింపుల్గా కొట్టుపడేసింది. దానికి హోంమంత్రి మళ్ళీ ఇంటర్ప్రిటేషన్, అసలు ఆయన డిబేట్లే చేయొద్దని ఆదేశించింది క్లియర్గా అన్నది కోర్టు. నిన్న మనం చెప్పాం, సుప్రీంకోర్టు ఆర్డర్ నెంబర్ 4 చదవండి, జర్నలిస్టిక్ ఫ్రీడమ్ నీడ్స్ టు బి ప్రొటెక్టెడ్ అన్నది, అంత క్లియర్గా అన్నది. ఇప్పుడు ఆఖరి ఇంత దాకా పట్టుకొచ్చి ఏం చేశాం, కొండందవి ఎలకను పట్టుడు అంటారు కదా, కొండందవి ఎలకను కాదు, కొండందవి ఏమీ పట్టలేదు. ఎలకను పడుతున్నా కనీసం పోనీ కొండను దవ్వినందుకు ఎలక దొరికిందని ఆనందపడవచ్చు, ఎలక గోరు కూడా దొరకలేదు. ఇప్పుడు అది సమస్య. పొలిటికల్గా ఏమొస్తుంది మనకు, ఏమొస్తే మ్యాక్సిమం అయితే కొమ్మినేని డిఫేమ్ అవుతాడు, ఆ కృష్ణరాజును తిట్టుకుంటారు తప్ప దీనిపైన ఏమన్నా పొలిటికల్గా అసలు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు పోయి 3 సీట్లు అవుతాయా దీనివల్ల, నాకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పోయి 1 సీట్ అవుతుందా దీనివల్ల? బహుశా ఇది గుర్తించే జనసేన బీజేపీ వారు మాకెందుకు ఈ తంట, ఏదో అన్న ప్రజలు చీదరించుకుంటారు. ఎవరైనా ఆ వ్యాఖ్యలు చేసిన, కృష్ణరాజు వ్యాఖ్యలు చేసినాక ఎవరైనా అరే ఏం వ్యాఖ్యలయ్యా, ఇంత అరాచకంగా మాట్లాడతారా అని అనుకుంటారు ఎవరైనా. అక్కడ సరిపోతుంది కదా అని బహుశా జనసేన బీజేపీలు అనుకుంటున్నారేమో. Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AV Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AV Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతిచ్చి చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని అవమానించారు అంటూ ఉన్నారు సార్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. దాంతోపాటు ఇంకో కామెంట్ కూడా చేశారు, లోకేష్ రాజకీయ భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తూ ఉన్నారు, 14 ఏళ్లు సీఎంగా మీరు చేశారు కదా, ఇక బాధ్యతలు లోకేష్కి అప్పగించండి, ఎలాగూ జూనియర్ ఎన్టీఆర్కు అవకాశం మీరు ఇవ్వరు కదా అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఓవైసీ బయట. तो चंद्रबाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने, क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा। अब इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम आता क्या उन्हें, आता क्या नहीं, न्यूज बनना ना, ये भी आप लोकेश को परेशान कर दिए। अरे उसका तो देख लेते, कितना तुम करेंगे, तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने, मगर आपने लोकेश को परेशानी में डाल दिया।
मेरे भाई सच्चाई बयान कर रहा हूं, ये वक्फ का कानून मुसलमानों से हमारी जायदादों को छीनने के लिए बनाया गया। बल्कि రైట్ సార్, ఎక్కువ ఓవైసీ పరేషాన్ అవుతున్నట్టు ఉన్నారు లోకేష్ రాజకీయ భవిష్యత్తు. అంటే అది సటైరికల్ కామెంట్, లేకపోతే లోకేష్ రాజకీయ భవిష్యత్తు గురించి ఓవైసీకి ఉంటుంది ఆరాటం. సో బట్ ఏంటి అక్కడ అంటే ఆయన చెప్పదలుచుకున్నది, లోకేష్ని వెంటనే సీఎం చేయాలి, ఎందుకు చేయలేదు, చేయకపోవడం వల్ల లోకేష్ రాజకీయ భవిష్యత్ ఎఫెక్ట్ అవుతుంది అనే పాయింట్ వాస్తవంగా చెప్తున్నా. దాని వెనకాలన్న అసలు పొలిటికల్ పాయింట్ ఏంటంటే, వక్ఫ్ చట్టానికి తెలుగుదేశం మద్దతు ఇచ్చి తన సెక్యులర్ క్రెడెన్షియల్స్ను దెబ్బతీసుకుంది. ఇది లోకేష్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుంది అనేది ఆయన మతలబ్. అది లేకపోతే లోకేష్ని ఇప్పుడే సీఎం చేయాలా, ఎప్పుడు సీఎం చేయాలా అనేది అసదుద్దీన్ ఓవైసీ సలహా మీద చంద్రబాబు చేయడు. అసదుద్దీన్ ఓవైసీ కన్నా చంద్రబాబు నాయుడుకు అనేక రెట్లు ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్నవారు. అది పొలిటికల్ విశ్లేషకుడు చేసే పని. సో ఇప్పుడు తాను రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే వారసత్వ మార్పు జరిగితే లాభమా, అది అందరూ చెప్పేదే కదా. అది లాభము నష్టము అనేది డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. మీరు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి చేశాడు. ఆ కరుణానిధి తాను రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే స్టాలిన్ను ఒక రకంగా తన వారసుడు అని ఒక రకంగా స్పష్టంగా ప్రకటించాడు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఆ రకంగా సేమ్ తండ్రి కరుణానిధి ఏ రకంగా స్టాలిన్ ఎలివేట్ చేశాడో తాను బతికుండగానే స్టాలిన్ అలాగే తాను వెరీ యాక్టివ్గా ఉండగానే ఉదయనిధి స్టాలిన్ హయ్యెస్ట్ స్థాయికి ఎలివేట్ చేశారు. కేసీఆర్ తాను అధికారంలో ఉండగానే కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి క్యాబినెట్లో అప్రకటిత నెంబర్ 2 మినిస్టర్గా చేసి ఎలివేట్ చేశాడు. కానీ ముఖ్యమంత్రి మాత్రం చేయలేదు. దాని పర్యవసనం ఎలా ఉంటుందో తెలియదు ఫ్యూచర్లో. మీకు రాహుల్ గాంధీని 10 ఏళ్ళు యూపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రధాని చేయక ఇప్పటికీ సోనియా గాంధీ ఇబ్బందులు పడుతుంది రాహుల్ గాంధీని కూర్చొని పెట్టడానికి. సో అందువల్ల ఈ సమస్యలు ఎప్పుడు కూడా ఉంటాయి రాజకీయాల్లో. ఈ అనుభవాలు ఇప్పుడు మీకు అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, మీకు కేటీఆర్, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఇవన్నీ చూసినప్పుడు లోకేష్కు పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వరు, ఉప ముఖ్యమంత్రి ఇస్తానంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అడ్డం వస్తుంది. దానివల్ల లోకేష్ రాజకీయ ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు సందేహించడం, సంకోచించడం వల్ల నష్టం జరుగుతుందనేది ఒక పొలిటికల్ ఎనాలిసిస్. లేదు మరి లోకేష్ను తొందరగా ప్రమోట్ చేస్తే ప్రజల్లో ఏ రకమైన రియాక్షన్ వస్తుంది, మిత్రపక్షాల్లో ఏ రకమైన రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు లోకేష్నే సీఎం చేశారనుకుందాం. చంద్రబాబు నాయుడు దగ్గర డిప్యూటీ సీఎంగా పనిచేయగలిగిన పవన్ కళ్యాణ్ లోకేష్ దగ్గర అదే కంఫర్ట్తో డిప్యూటీ సీఎంగా పనిచేయగలరా? అది పొలిటికల్గా సాధ్యమా? లేదు, ప్రజలు చంద్రబాబు నాయుడుకు తీర్పిచ్చారు తప్ప లోకేష్కి తీర్పేలేదు. అందుకే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా రోజు చేసే ప్రయత్నం అదే. లోకేష్ యువగలం వల్లనే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మామూలు తపన పడలేదు తెలుగుదేశం అనుకూల పత్రికలు, టీవీ ఛానళ్ళు. అసలు లోకేష్ వల్లనే పవర్ వచ్చింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కృషి కన్నా కాస్త లోకేష్కే ఎక్కువ మార్కులు ఇద్దామని ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఈక్వల్గానే ఇద్దాం. 25% చంద్రబాబు నాయక్ వల్ల, 25% పవన్ కళ్యాణ్ వల్ల, 25% మోడీ వల్ల, 25% లోకేష్ యువగలం వల్ల. అది సో అలా బిల్డప్ ఇచ్చిన రాజకీయాల్లో ఇమేజ్ హాస్ టు బి అక్వైర్డ్, ఇట్ కెనాట్ బి బిల్టప్. నువ్వు రాజకీయాల్లో గుర్తింపు అనేది నీ కష్టార్జితం. అది నువ్వు ఎవరో కావాలని తీసుకొస్తే సాధ్యం కాదు ఎవరికైనా. సో అది తెలుగుదేశం పార్టీ ఆ వాస్తవాన్ని గమనించలేకపోతుంది. సో అందువల్ల వాళ్ళలో ఒక భయం కూడా ఏముంది, ఇప్పటికిప్పుడు మనము ఎంత ప్రొజెక్ట్ చేసినా, ఎంత బిల్డ్ చేసినా మరి ఆ రకమైన ఇమేజ్ వస్తుందా, పార్టీ ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా రిసీవ్ అవుతారన్న సంకోచం కూడా ఉంది. ఈ రెండింటి మధ్య తెలుగుదేశం పార్టీ తేల్చుకోలేకపోతుంది. అందుకే మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని ఇంత స్పెక్యులేషన్ వచ్చి మరి ఆఖరికి ఏమీ జరగకుండా మహానాడు ముగిసింది కదా. స్పెక్యులేషన్ మట్టిగానే రాదు కదా, అన్లెస్ పైనాయకత్వం లీక్ చేస్తేనే వస్తుంది స్పెక్యులేషన్. ఈవెన్ రాజీవ్ సర్దేశా ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబు నాయుడు దాన్ని రూల్ అవుట్ చేయలేదు కదా. ఇది క్యాపబుల్ లీడర్ అంటూ లోకేష్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు కదా.
సో అందువల్ల ఓవైసీ చేసేది పొలిటికల్ అనాలిసిస్ కాదు, ఓవైసీ చేసేది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉండి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న విధానాల వల్ల లోకేష్కు నష్టమవుతుందని చెప్పడం, ఇక దాని పనిలో పని మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ను పట్టుకొచ్చడం, తెలుగుదేశాల్లో ఇబ్బందులు పెట్టాలనుకునే వాళ్ళల్లో అడపాదడపా జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి తీసుకొస్తారు. మేరకు నయమాలు నాకు తెలియదు, ఇतना పాపులర్ అయ్యా, అంత పాపులరా, నేను అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎంత పాపులర్ తెలియదా. అఫ్కోర్స్ ఆయన తెలుగు సినిమాలు చూడకపోవచ్చు, కానీ రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్నటువంటి బ్యారిస్టర్ కదా ఓవైసీ, అంత అమాయకుడు కాదు, వెరీ వెరీ పొలిటికలీ షార్ప్. కానీ అదొక తెలివిగా ప్రజల్ని ఉత్కాయించినట్టు చూడు. సో జూనియర్ ఎన్టీఆర్ ఇतना పాపులర్ అయ్యా, నేను ముజనేమాలు అంటున్నాడు. సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి దించి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కాడు కదా, లోకేష్ అవుతాడు కదా అని మళ్ళీ ఎన్టీ రామారావు వారసత్వం ఎవరిది, జూనియర్ ఎన్టీఆర్ దా లోకేష్ దా అనేటువంటి ప్రశ్న పొలిటికల్ డెమోన్లోకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అసలు ఎట్టి పరిస్థితుల్లో నచ్చని ప్రశ్న ఇది, తెలుగుదేశం పార్టీ భరించలేని ప్రశ్న ఇది. ఎందుకంటే ఈ ప్రశ్న వచ్చినప్పుడల్లా టీడీపీ ప్రత్యర్థులకు ఆయుధమై ఇది నందమూరి ప్రభుత్వ పార్టీ తప్ప నారావారి పార్టీ ఎట్లయితుందని మొదలు పెడతారు. సో ఈ ప్రశ్న చాలా ఇబ్బందుల్లో వేస్తుంది. అందువల్ల ఓవైసీ చంద్రబాబు నాయుడు ఇబ్బందుల్లో పెట్టడానికి, తెలుగుదేశం పార్టీలో ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని రాజకీయ రంగంలో తేవటానికి ఆడినటువంటి ఒక నాటకం అది.